శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి నోరు జారారు. సొంత పార్టీ కార్యకర్తలపై ఖర్గే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. యూజ్లెస్ ఫెలోస్ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. కర్ణాటకలో జరిగినటువంటి సంకల్ప్ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. ఖర్గే మాట్లాడుతున్నటువంటి సమయంలో డీకే డీకే అంటూ కార్యకర్తలు స్లోగన్స్ ఇవ్వడంతోనే ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా చెప్తున్నారు. డీకే ముందే యూజ్లెస్ ఫెలోస్ అని ఖర్గే వ్యాఖ్యానించడం ఒకంత సంచలనంగా మారింది. కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు డీకే. ఇక డీకే శివకుమార్ కు సీఎం పదవి రావడంతోనే అసంతృప్తి అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. డీకే సీఎం కావడం ఖర్గేకు ఇష్టం లేదని ఓ వర్గం వాదిస్తోంది. కర్ణాటకకు సీఎం కావాలని కలలు కన్నారు మల్లికార్జున ఖర్గే. తన 58 ఏళ్ల రాజకీయాల్లో ఎంతో మంది నేతలను చూశారని కూడా ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ లో వ్యక్తి ఆధారంగా రాజకీయాలు నడవవు అనేటువంటి మాట కూడా చెప్పారు ఖర్గే. అధ్యక్షగిరి అధికారం అన్న ಆಯ್ತಾ ಇದಿಷ್ಟು ಸುಮ್ಮನೆ ಇಲ್ಲೇ ಇದಿಷ್ಟು ಹಿಂಗ್ ಕೂಗಿದ್ರೆ ಇಡೀ ದೇಶ ನಿಮ್ ಕೈಯಾಗ ಬಂದಂಗ ಆಗ್ತದ. ಯೂಜ್ಲೆಸ್ ಫೆಲೋಸ್. ಯಾವಾಗಲೂ ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಇದು ಮೀಟಿಂಗ್. ಇದರಲ್ಲಿ ಯಾವ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಮತ್ತು ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲ, ಎಲ್ಲರೂ ಸೇರಿ ಪಕ್ಷಕ್ಕೆ ಒಂದುಗೂಡಿಸ್ತಕ್ಕಂಥ ಫಂಕ್ಷನ್ಸ್ ಇದು. ಯಾರೇ ಒಬ್ರು ಒಂದು ಹೇಳೋದು, ಇನ್ನೊಬ್ರು ಒಂದು ಕೂಗೋದು, ಬಾಕಿ ಅವ್ರು ಅದಕ್ಕೆ ಬಂದಾರ, ಕಸ ಕೂಡ್ಸಕ್ ಬಂದಾರ. కాంగ్రెస్ కార్యకర్తలు క్రమశిక్షణ తప్పడంతోనే ఆ మాట ఖర్గే అన్నారని ఒక మాట చెప్తూ ఉన్నారు. కర్ణాటక రాజకీయాల్ని గత కొంతకాలంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో డీకే శివకుమార్ ఏ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యారు, సిద్ధరామయ్యను కాదని 2.5 సంవత్సరాల అంశానికి కట్టుబడి డెఫినెట్గా మీరు ముఖ్యమంత్రిని చేయాలని డీకే పట్టుబట్టడం కావచ్చు. అక్కడ ఒకానొక సమయంలో సిద్ధరామయ్య ఒకవేళ ముఖ్యమంత్రిగా దిగిపోతే మాత్రం ఖర్గేను ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ కావచ్చు, లేకపోతే లేదు ఖర్గే మనసులోనే ఆ విషయం ఉంది అనేటువంటి మాట. తన 58 ఏళ్ల రాజకీయ జీవితంలో సరే ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించారు, కానీ ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఒక ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నారు, కానీ తన సొంత రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేకపోయారు అనేటువంటి ఒక వెలితుంది. అలాగే ఖర్గే కుమారుడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత డీకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధిష్టానం వద్ద తన కుమారుడైనటువంటి ప్రియాంక్ ఖర్గేని డెప్యూటీ సీఎంగా చూడాలనేది కూడా మరొక డ్రీమ్గా ఉంది ఆయనకి. తను పుట్టినటువంటి రాష్ట్రంలో చక్రం తిప్పలేకపోయాను, ఏఐసిసికి అధ్యక్షుడిని అయ్యాను, కానీ రాష్ట్రంలో తన కుమారుడికి సంబంధించి ఒక కీలక పదవిని నేను ఇప్పించుకోలేకపోయాను అనేటువంటి ఒక అసంతృప్తి కూడా ఖర్గే మనసులో ఉండిపోయింది. ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం తప్పిపోవడం, కనీసం ఏఐసిసి అధ్యక్షుడిగా ఉండి కూడా కనీసం కొడుకుని డెప్యూటీ సీఎంగా చేయలేకపోవడం, ఈ రెండు కూడా బాగా బాధించినటువంటి పరిస్థితి. అలాగే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖర్గేకు ఇష్టం లేదు. అందుకోసమే దాదాపుగా సంవత్సరానికి పైగా ఈ అంశం అనేది బాగా నలిగింది అనేటువంటి మాట. డీకే శివకుమార్ కు సొంత రాష్ట్రం నుంచి వ్యతిరేకంగా కేంద్ర నాయకత్వం వద్ద ఖర్గే పనిచేశారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. జాతీయ పార్టీల్లో ఎప్పుడూ కూడా కేంద్రమే ఒక నిర్ణయం తీసుకుంటుంది, కేంద్రం ఎవరిని నిర్ణయిస్తే వారే ముఖ్యమంత్రి. కానీ ఇలాంటి పరిస్థితులు అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర నాయకత్వం కానీ రాష్ట్రంలో ఉండేటువంటి కార్యకర్తలు, కీలక నేతల అభీష్టం మేరకు ముఖ్యమంత్రి మార్పు జరిగింది. ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి వ్యక్తి డీకే శివకుమార్ ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఎన్నో రకాల ఎత్తులకు పై ఎత్తులు వేశారు, ఎన్నో రకాల కష్టాలు పడ్డారు డీకే శివకుమార్. ఆయన కష్టానికి తగినటువంటి పదవి అనేది ఒక ముఖ్యమంత్రి పదవి అని కూడా ఆయన వర్గం తరచూ చెప్తూ ఉండేది. ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది ఇటు సిద్ధరామయ్య వర్గానికి
మల్లికార్జున్ ఖర్గే కూడా ఇష్టం లేదు. అందుకే డీకే శివకుమార్ ఆ స్థాయిలో అన్నిసార్లు కూడా ఢిల్లీలో మకాం వేయడం కానీ, కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడం కానీ, రాహుల్ గాంధీ కోసం వెయిట్ చేయడం కానీ, ఒకానొక సమయంలో డీకే శివకుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించినటువంటి తీరు, మాట ఇచ్చారు మాట నిలబెట్టుకోండి అనేటువంటి ఒక ఘాటు స్వరంతో చేసినటువంటి ట్వీట్ కూడా కర్ణాటక కాంగ్రెస్ ఏ స్థాయిలో ప్రకంపనలు రేపిందో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు డీకే శివకుమార్ కూడా ఉన్నటువంటి ఆ సంకల్ప సభలో దీనికి సంబంధించి చేసినటువంటి కామెంట్స్, క్రమశిక్షణ తప్పినందుకు చేసినటువంటి కామెంట్సా, కడుపు మంటతో చేసినటువంటి కామెంట్సా, ముఖ్యమంత్రి పదవి తప్పిపోయిందనేటువంటి కామెంట్సా, ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నా ముందే మరొక వ్యక్తి పూజ చేయటం ఇష్టం లేక ఖర్గే చేసినటువంటి కామెంట్సా? ఒక చర్చ అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికీ రాజకీయ వేడి చల్లారలేదు. ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేసిన దాంట్లో ఇన్ని కోణాలు ఉన్నాయి. ఆ సమావేశంలో సిద్ధరామయ్య ఉన్నారు, అలాగే ఖర్గే ఉన్నారు, డీకే శివకుమార్తో పాటు కీలక నేతలు అందరూ ఉన్నారు. కానీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పూజ చేయడం అనేది నచ్చలేదు. అందరికీ అధిష్టానమే ఫైనల్, వ్యక్తి పూజ అనేది నడవదు. ఒక వ్యక్తి ఆధారంగా కాంగ్రెస్ పార్టీ నడవదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఖర్గే మాటలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ లో ఇంకా కూడా కుమ్ములాటలు, కుంపట్లు అనేవి ఉన్నాయని క్లియర్గా అర్థమవుతుంది. చూడాలి ఈ మాట తర్వాత ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో. కానీ డీకే శివకుమార్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. డీకే శివకుమార్ ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని సమయం వచ్చినప్పుడు సమయానుకూలంగా మాట్లాడతారు. అందరిలా ఇమీడియట్ గా ఆవేశపడి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి డీకే శివకుమార్ కాదు అనేటువంటి మాట అయితే వినపడుతోంది. కానీ ఖర్గే లాంటి సీనియర్ నేత మరొకసారి నిండు సభలో కార్యకర్తల్ని, అంటే అధికారంలోకి పార్టీ రావడానికి కారణమైనటువంటి కార్యకర్తల్ని యూజ్లెస్ ఫెలోస్ అని తిట్టడం అయితే సమంజసం కాదు అనేటువంటి మాట కార్యకర్తలకైనా శుతిమెత్తగా సూచిస్తే సరిపోయేదానికి ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. చూడాలి ఎలా ఉండబోతోందని.